హలో ఫ్రెండ్స్, జియో నుంచి ఫ్రీలాన్సర్, జియో సేల్స్ స్పెషలిస్ట్ అని డిఫరెంట్ పోస్టుల భర్తీకి మనకిక్కడ ఓపెనింగ్స్ అయితే చూడవచ్చు. ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇలా విధంగా డిఫరెంట్ జాబ్స్‌ని మనకిక్కడ ఫిల్ చేస్తా ఉన్నారు. సో, ఈ వేకెన్సీస్‌కి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్‌గా ఉంటారు. సో, ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ప్రైవేట్ కంపెనీ అయినా పర్లేదని అనుకుంటే ఖచ్చితంగా ఈ వేకెన్సీస్ కోసం మీరు అప్లై చేసుకోండి. ఏ విధంగా అప్లై చేయాలో కూడా నేను కంప్లీట్ డీటెయిల్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటివి మీకు కనిపిస్తా ఉంటాయి. సో, ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ లైక్ ఫ్రీలాన్సర్ అని, జియో సేల్స్ స్పెషలిస్ట్ అని, బిజినెస్ ఆపరేషన్స్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్, కస్టమర్ సర్వీస్ ఈ విధంగా చాలా డిఫరెంట్ కేటగిరీస్‌లో రెగ్యులర్‌గా జాబ్స్ అనేటువంటివి మనకు వాళ్ళు ఫిలప్ అనేటువంటివి చేసుకుంటూ ఉంటారు. సో, రెగ్యులర్‌గా చెక్ చేస్తున్నట్లయితే మీకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉన్న దాంట్లో మీరు ట్రై చేస్తూ ఉండండి. సో, ఇందులోని కస్టమర్ సర్వీసెస్‌కి సంబంధించినటువంటి జాబ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఈ లింక్ పైన క్లిక్ చేయండి. సో, ఇందులో హైదరాబాద్, మలక్పేట్‌లో హైదరాబాద్, రామంతపూర్ మెయిన్ రోడ్ ఈ విధంగా హైదరాబాద్‌లో మలక్పేట అండ్ రామంతపూర్‌లో మనకిక్కడ చూడవచ్చు. సో, ఈ డీటెయిల్స్ అనేటువంటివి మనకు ఆగస్టు 27 రోజున పోస్ట్ చేయడం జరిగింది. సో, వీటి యొక్క ఫంక్షన్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అనమాట. లొకేషన్ మనకు రామంతపూర్ మెయిన్ రోడ్‌లో ఉంటుంది. సో, మనకు ఈ జాబ్స్ గనుక సెలెక్ట్ అయితే ఏం చేయాలో మనకి ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ ఇచ్చారు. జాబ్ రెస్పాన్సిబిలిటీ అని చూడవచ్చు. కస్టమర్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలి. తర్వాత మినిమమ్ పారామీటర్స్ పాటించి మనం వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో, వాళ్ళకు కస్టమర్స్ తోటి అప్రోప్రియేట్ టోన్ అండ్ లాంగ్వేజ్‌లో మనం వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళకు కాల్స్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క డౌట్స్ అన్ని రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో, కస్టమర్‌కి ఇచ్చినటువంటి క్వెరీస్‌కి వితిన్ ద టైమ్ లైన్‌లోనే మనకు క్వెరీస్ అనేటువంటివి క్లియర్ చేయాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10+2 లేదా గ్రాడ్యుయేషన్ ఉన్నవాళ్ళు వీటికి ఎలిజిబుల్‌గా ఉంటారు. ఎక్స్‌పీరియన్స్ అయితే ఏం అడగట్లేదు. 0 ఎక్స్‌పీరియన్స్ ఉన్నా మనం అప్లై చేసుకోవచ్చు. బట్ 6 మంత్స్ నుంచి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకు కొంత బెనిఫిట్స్ అనేటువంటివి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో, లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. అంతేకాకుండా కస్టమర్‌తో ఫోకస్డ్‌గా మాట్లాడాలి. సర్వీస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే ఇలాంటివి చాలా సెట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువగా జనాలతో ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి ఓపిక ఉండాలి. సో, ఈ జాబ్స్‌కి మీరు అప్లై చేయాలనుకుంటే ఈ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను కదా! దానిపైన చూసినట్లయితే ఇక్కడ అప్లై నౌ ఉంది. సో, దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు బేసిక్ డీటెయిల్స్ అనేటువంటివి అడుగుతుంది. సో, ప్రీవియస్‌గా మీరు ఆల్రెడీ జియోలో ఎప్పుడైనా జాబ్స్‌కి అప్లై చేసినట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు కదా! దాంతోటి మీరు ఎంటర్ అవ్వచ్చు. లేదనంటే న్యూ యూజర్ అయితే గనక ఇక్కడ న్యూ యూజర్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క మెయిల్ ఐడీ తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేసి మీ యొక్క ప్రొఫైల్ మొత్తం ఫిల్ చేసి తర్వాత మీరు మళ్ళీ ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ హైదరాబాద్‌లోనే మనకు జాబ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉండి ఏదైనా ఒక జాబ్ చేసుకోవాలనుకుంటే మీరు అప్లై చేయండి. సో, దీనికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడికెళ్ళి మీరు జాబ్ అప్లై చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.